హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ యొక్క సగం విలువలో 25% విలువ, వై యొక్క 1/4 వంతులో 30% విలువకు ఎలా ఉందంట 2.5 రెట్లు ఉన్నచో ఎక్స్ అన్నది వై కన్నా ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అని క్వశ్చన్. సో ఇక్కడ మనము ఫైనల్గా ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వై యొక్క వాల్యూస్ లేదంటే రేషియోలో ఉంటే రేషియో వాల్యూస్ కనుక్కుంటే మనకి ఎక్స్ వై కన్నా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదో తెలుస్తుంది. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఎక్స్ యొక్క సగం విలువలో, సో ఎక్స్ యొక్క సగం విలువ కాబట్టి 1/2 ఎలా ఉంది 25% విలువ, 25% విలువ. ఓకే, వై యొక్క 1/4 వంతులో, వై యొక్క 1/4 వంతులో 30% విలువకు, 30% విలువకు ఓకే ఎలా ఉందంట 2.5 రెట్లు ఉన్నచో. ఏది 2.5 ఎక్స్ వాల్యూనే 2.5 రెట్లు ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూకి మనం 2.5 చేయాలి కాబట్టి ఆ వాల్యూ మనం దీనికి చేస్తాం 2.5 ఓకే ఇంటూ ఇలా ఉంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయంట ఈక్వల్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వై యొక్క రేషియో మనకి తెలుస్తుంది. ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ కూడా మల్టిప్లికేషన్ ఉంది, రైట్ సైడ్ కూడా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ క్యాన్సల్. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవి సేమ్ ఉంటాయి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ బైలో 2 ఉంది, 2 1 జా, ఇక్కడ బైలో 4 ఉంది కాబట్టి 2 2 జా. ఓకే, 5 5 జా 25, 5 6 జా. ఓకే, ఇక్కడ 2 1 జా 2 3 జా. ఓకే, ఫైనల్ మనకి ఏం మిగిలింది ఇప్పుడు 5 మిగిలింది, ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది కాబట్టి 5x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ y మిగిలింది 3y ఇంటూ 2.5. ఓకే, 2.5 మిగిలింది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ 2.5 బదులు మనం ఏం రాసుకోవచ్చు 25/10 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 5 1 జా 5 5 జా, మరి ఇక్కడ 5 1 జా 5 2 జా. ఫైనల్ మనకి ఏం మిగిలింది ఇప్పుడు ఎక్స్ మిగిలింది ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 3y/2. బైలో 2 ఉంది, సో ఈ బైలో 2 ఇంతలో సేమ్ వస్తుంది ఇంటూ 2 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు 3y. ఫైనల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే x/y ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే x వాల్యూ వచ్చేసి 3 యూనిట్లుగా ఉంది, y వాల్యూ వచ్చేసి 2 యూనిట్లుగా ఉంది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తే x అన్నది y కన్నా ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువనా. ఓకే, సో x వాల్యూ ఎలా ఉంది 3 ఉంది, y వాల్యూ 2 ఉంది. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉంది? 1 యూనిట్ ఎక్కువ ఉంది కాబట్టి 1 యూనిట్ ఎక్కువ ఉంది. దేనికన్నా అన్నాడు y కన్నా కాబట్టి y యూనిట్ ఎంత ఉంది 2. ఓకే, ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో ఫైనల్ ఏమొస్తుంది 2 1 జా 2 50 జా, 50% ఎక్కువ ఉన్నది కాబట్టి ఆన్సర్ టీ. ఓకే.